ఓం సరవణ భవాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఈ 2025 సంవత్సరంలో సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడు వచ్చింది, సుబ్రహ్మణ్య షష్ఠి యొక్క విశిష్టత, సంతానం, వివాహం, కుజదోషం, కాలసర్పదోషాలతో బాధపడుతున్న వారు ఎటువంటి నియమాలు పరిహారాలు పాటించాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. అందుకని వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పురాణాల ప్రకారం మార్గశిర శుక్ల షష్ఠి తిథి రోజు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మదినంగా జరుపుకుంటాము. అందుకే ఈ రోజుని సుబ్రహ్మణ్య షష్ఠి అని పిలుస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కృతికా నక్షత్రంలో జన్మించినందువలన స్వామివారిని కార్తికేయుడని, 6 ముఖాలు కలవాడు కాబట్టి షణ్ముఖుడని, రెల్లు పొదల్లో పుట్టాడు కాబట్టి శరవణభవుడని, ఇంకా స్కందుడని, సేనాని అని, సుబ్రహ్మణ్యేశ్వరుడు అనే పేర్లతో తను కొలిచే భక్తులకు ఈ స్వామివారు దర్శనమిస్తారు. ఈ సుబ్రహ్మణ్య షష్ఠిని సుబ్బారాయుడు షష్ఠి అని, స్కంద షష్ఠి అని కూడా పిలుస్తారు. హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో ఈ సుబ్రహ్మణ్య షష్ఠి కూడా ఒకటి. నెమలి వాహనంగా వల్లీ దేవసేన సహితుడై షణ్ముఖాలతో అష్టభుజాలతో దర్శనమిచ్చే ఈ షణ్ముఖుడు ఈ మార్గశిర శుక్ల షష్ఠి తిథి రోజు మాత్రం సర్పరూపంలో దర్శనమిస్తాడు. ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఎవరైతే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని సర్పరూపంలో షోడశోపచారాలతో పూజించి పుట్టలో పాలు పోస్తారో వారికి ఆ స్వామివారి అనుగ్రహం కలిగి తమ కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా శీఘ్రంగా నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. జాతకంలో సర్పదోషాలు, కుజ, రాహు, కేతు దశల్లో ఉన్నవారు, సంతానం లేనివారు, వివాహం ఆలస్యం అవుతున్నవారు, దాంపత్య జీవితం సఖ్యతగా లేనివారు ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి షోడశోపచారాలతో పూజించి ఉపవాస వ్రతాన్ని పాటిస్తే సత్ఫలితాలు కలుగుతాయని అంటారు. మరి ఇన్ని విశేషాలతో కూడుకున్నటువంటి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి ఈ 2025 సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అని అంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వవసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం షష్ఠీ తిథి ప్రారంభం 2025 నవంబర్ 25 మంగళవారం రాత్రి 6:57 ప్రారంభమయ్యి 2025 నవంబర్ 26 బుధవారం రాత్రి 7:22 వరకు ఉంటుంది. మన హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయ సమయానికి ఏ తిథి ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తాం కాబట్టి ఈ 2025 సంవత్సరంలో సుబ్రహ్మణ్య షష్ఠి 2025 నవంబర్ 26 బుధవారం రోజు జరుపుకోవాలి. ఈ రోజు శ్రవణ నక్షత్రం ఉంది. సంతానం కోసం ఎదురు చూసేవారు ఈ రోజు తప్పకుండా స్వామివారిని సర్పరూపంలో పూజించాలి. ఈ రోజు సర్ప పూజలు, తాంత్రిక పూజలు ఆచరించే వారికి అపార శక్తి సామర్థ్యాలు కలుగుతాయని అంటారు. ఈ రోజు స్వామివారిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి నాయకత్వ సిద్ధి, విజయ ప్రాప్తి, సంతాన ప్రాప్తి, భూప్రాప్తి, వివాహ ప్రాప్తి, వ్యాధి నివారణ జరుగుతుంది. ఈ రోజు దగ్గరలో ఉన్నటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయానికి వెళ్లి అక్కడ స్వామివారికి పంచామృతాలతో అభిషేక కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవచ్చు. గుడికి వెళ్లి పూజ నిర్వహించుకోలేని వారు ఇంటి దగ్గర కూడా స్వామివారికి పూజ చేసుకోవచ్చు. ఈ రోజు శరవణ భవ అనే స్వామివారి 5 అక్షరాల మంత్రాన్ని పఠిస్తే చాలా మంచిది. ఈ రోజు ఎవరైతే శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణాన్ని వీక్షిస్తారో వారికి సత్సంతానం, శీఘ్ర వివాహ ప్రాప్తి కలుగుతుంది. ఈ రోజు స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి శుభ సమయం వచ్చేసి ఉదయం 5:30 నుండి 11 లోపు స్వామివారికి మీరు పూజ చేసుకోవచ్చండి. సాయంత్రం పునః పూజన చేసుకోవడానికి సాయంత్రం 5:45 నుండి 7:30 లోపు మీరు స్వామివారికి పూజ నిర్వహించుకోవచ్చు. అంతేనండి. చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.